కానివ్వండిరా, పని ఫాస్ట్గా కానివ్వండిరా. తినండిరా అంటే పందులా తింటది కానీ పని చేయండిరా అంటే గుద్దలు కదా ఒక్కొక్కడు. రేపు పంది పిల్లలు చెప్పడం కాదురా, నువ్వు చేయరా తెలుస్తుంది. రే నా సరికి పట్టుకుని ఎక్కడికి పోతున్నారు? ఎవరాదే? రెండు చేతులతో కంటైనర్ పక్కన పెట్టి పైకి చూడు. ఎవడు వాడు ఆకాశంలో కాకిపిల్ల మాత్రం ఉన్నాడు. కాకి పిల్ల కాదురా, పుష్పరాజ్ అలియా శాడం బాబాయ్. ఏంట్రోయ్ ఎక్కడ పట్టుకెళ్తున్నా సరికి అంత నాకు తెలియకుండా? మాకేం తెలియదు అన్న, మొత్తం ఆ పల్లెటూరులోనే చేసింది. అన్నా నాకు నిజంగా ఏం తెలియదు అన్నా, నన్ను వదిలే అన్నా ప్లీజ్ అన్న, నాకేం తెలియదు అన్నా. సర్లే కానీ ఆ కంటైనర్ పక్కన పెట్టి మీరు పొండ్రా. పక్కన ఉంది కదరా, వెళ్ళి పక్కన పెట్టమంటాడు ఏంటి? కలద్దాలు మసగ్గా ఉన్నాయిలేండి, మీరు పొండి. వచ్చిన డబ్బులతో కలద్దాలు కొనుక్కోవాలి, గొండలు గిఫ్ట్ కొని తెలుగా ఉంటుంది. ఏంట్రోయ్ ఆడ చెవులు ఏం పెడుతున్నావు? ఆడు చెవులో నాకు దూరదన్న. ఒరే నేను అన్నది ఏం మాట పెడుతున్నావు అన్నానరా. ఓ అదే అన్న, నేను ఇంకేదో అనుకున్నాను. చప్పలు కొట్టండి, మీరు చప్పలు కొట్టండి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ యాడమ్ ఒరిజినల్ లైఫ్. రే మచ్చా పాప చూడ ఎంత అందంగా ఉందో. అక్కడ పిచ్చిగుంట్ల డాన్స్ వేస్తుంది, ఆగుంటేనా? నా కళ్ళతో చూడు మచ్చా ఎంత అందంగా కనపడుతుంది, అప్సరసలాగా. నా గువ్వలో గుణపం మాదిరి ఉంది మామ. బూతులు మాట్లాడకరా మూర్ఖుడా. ఆఫ్టర్ గర్ల్సింగ్ నైట్. ఏ మచ్చా ఆ పాపని ఎలాగైనా పడేయాలరా మచ్చా. ఏది ఆ గువ్వ గుణపం ఉంటేనా? ఉండరా మచ్చా. మచ్చా నా దగ్గర మంచి ఐడియా ఉందిరా, కానీ చెప్పగానే ఏం ముద్దట్టకూడదు, ఓకేనా? ప్లాన్ ఏంటో చెప్పేసావురా అయ్యా. నేను చచ్చిపోతే నీకెవడరా ప్లాన్ చెప్తాడు? సరే చెప్పరా ప్లీజ్ రా. రేపు మార్నింగ్ కరెక్ట్గా 6 గంటలు లేచి జోడించి కొట్టేస్తాను, కరెక్ట్గా చెప్పు. మర్చిపోయారా మామ, ఆగు గుర్తు తెచ్చుకుని చెప్తా. మార్నింగ్ 6 గంటలు లేచి దాని బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ నుండి ఆయిల్ అంతే దెబ్బకి పడిపోద్ది. రే మామ అర్జెంట్ ఇక్కడ నుంచి మింగలేదు అనుకో, నెక్స్ట్ టైం అవుద్ది నాకే తెలియదురా. కళ్ళు మూసుకో, నీకు కనబడుతున్నాం అడుగు. నెక్స్ట్ డే. రే మచ్చా ఇదేనా మచ్చా ఇల్లు? అవునరా. దీనిదేంటి మచ్చా ఎంత ఉంది? ఏముందిరా? ఇల్లు మచ్చా ఇల్లు. సరే పోదాం పద. ఏముందిరా? రే బయట ఉందంటున్నారా? అదే పిచ్చి కుక్కల్లో వెనకలు పడతారేంట్రా? ఇదే పెద్ద గజ కుక్కలా ఉంది. నువ్వు ఆగరా. ఏంటి అసలు నీ సంగతి ఏంటి? వాడి గుండెల్లో గుణపం నువ్వే అంట. ఏంటి? వాడికి చిన్న స్క్రూ లూజులే, అలాగే మాట్లాడతాడు. చెప్పమంటావా నీ సామెతలు? గోవలో గుణపం. రే మచ్చా ప్లీజ్ రా, నా కోసం రా. సరే ఏదో ఒకటి సావు. సరే అసలు నీ బాధ ఏంటి చెప్పు. చూడగానే రేగింది అలజడి, నువ్వంటే గుండెల్లో కడతా గుడి. జోడించి కొడతా ఎమ్మడబడి. నువ్వు నాకు నచ్చు, మా నాన్నతో వచ్చి మాట్లాడు. అబ్బో వచ్చిందయ్యా పతివ్రత శిరోమణి. గుంట పడిన తర్వాత యాడం బాబాయ్ చిందులు. యాడమ్ గాడు గుంట వాళ్ళ నాన్నని కళ్ళంకి వెళ్తున్న రోజు. గజమో ఉందా బయటికి రాయే. రే మనం గొడవకి రాలేదు. బయట చూడమ్మా కుక్కలు అరుస్తున్నాయి. మీకు 100 ఏళ్ళు రా, మా నాన్న కుక్కలు ఆడుతారు అన్నాడు, అప్పుడు మీరు వచ్చారు.
రే మామ ఇది మనల్ని బాగా ఇన్సల్ట్ చేస్తుందిరా. నా కోసం మామ ప్లీజ్ రా. నీ కోసం కాబట్టి ఎంతసేపు ఆగారా, లేకపోతే నా శంకలో తలెట్టి నా శంక స్మెల్తో చంపేసేవాడిని. ఎవరమ్మా వచ్చారు? అదే నాన్న నేను చెప్పానుగా ఒక అబ్బాయి వస్తాడని. ఒక్కడంటాడేంట్రా, వచ్చింది ఇద్దరుగా. కొంపతీసి నన్ను తేడా అనుకుంటుంది ఏంటి? కాసేపు మోస్తావా? అల్లుడు ఎలాగున్నాడు నాన్న? ముగ్గలా ఉన్నాడమ్మా. పప్పా అప్పుడే వెళ్తున్న మళ్ళీ ముగ్గలా ఉన్నాడమ్మా. ఓ అలాగే నాన్నగారు. రే ముందు వీళ్ళది ఏమైనా పూల్ షాపా రే? లేకపోతే ఏంటి మామ మొగ్గల గోళ నాకు అర్థం కాదు. నేను మింగెత్తాను, వస్తావా రావా? బాబు ఆ ముసలుడు బాధ ఏంటో చూడు ముందు. చెప్పండి అంకుల్. నువ్వు నాకు నచ్చావా అబ్బాయి? ఇన్ని సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాను, నాకే ఎప్పుడు నచ్చలేదు, మీకెలా నచ్చాడు అంకుల్? సో వరస్ట్ టేస్ట్ అంకుల్. అరే అతను అంటుంది వాళ్ళ పిల్లడు నాకు ఇవ్వడం ఇష్టమని. అదేదో తినగా ఆడొచ్చుగా, అదో పిల్ల మళ్ళీ నీకు ఇవ్వడం ఒకటి. బాబు కానీ ఒక కండిషన్. చూడరా అదేదో ఫిట్టింగ్ అంట. చెప్పండి అంకుల్ ఏంటా ఫిట్టింగ్? చిచ్చి ఏంటి ఆ కండిషన్? మీరు మీ ఫ్రెండ్ని వదిలేయాలి. అంత సీన్ లేదు, కావాలంటే వాడిని పిల్లని వదిలేస్తాడు, నాన్న వదలడు. రే మచా సారీ రా. రే మచ్చా నీకు దేవరా కథ తెలుసు కదా, దేవరా వస్తే ఏమవుతారో తెలుసు కదా. అసలు దేవరా ఎందుకు వచ్చాడు ఈ స్టోరీలోకి? దేవరాకి యాడంకి సంబంధం ఏంటి? దేవరాకి యాడంకి ఏం గొడవ అవ్వబోతుంది? అసలు ఎవరు గెలుస్తారు? ఈ స్టోరీ మీకు కావాలంటే మీరే చూడండి నెక్స్ట్ ఎపిసోడ్లో. తప్పక వాచ్ చేయండి. అంతకన్నా ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ నెక్స్ట్ పార్ట్.